ఈరోజు మనం తెలుసుకునే కథ రాజుగారు పేదరైతు. పూర్వం రష్యా దేశాన్ని ఒక జారు చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు కథలంటే బోల్డ్ ఇష్టం. కథలంటే చెవి కోసుకుంటాడు. ఎప్పుడూ కొత్త కథలు వినాలని తహతలాడుతూ ఉండేవాడు. ఆస్థాన విదూషకులు తమకు తెలిసిన కథలన్నీ చెప్పేవారు. ఇంకా వాళ్ళ దగ్గర కథలన్నీ అయిపోయాయి. ఇంతవరకు నేను వినని కథ ఎవరైనా చెబితే వారికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి నా అర్ధరాజ్యం ఇస్తాను అని రాజుగారు చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని ఎంతో మంది రాజుగారికి కథలు చెప్పడానికి వచ్చారు. ఎన్నో ఊళ్ళ నుంచి దేశాల నుంచి వచ్చారు. కాని వాళ్ళు చెప్పబోయిన ప్రతి కథ రాజుగారు విన్నదే. ఏ కథ చెప్పబోయినా ఆ కథ నాకు తెలుసు, చెప్పక్కర్లేదు అని రాజుగారు అరిచేవారు. వచ్చిన వాళ్ళంతా తెల్లమొహాలు వేసుకొని వెళ్ళిపోయేవారు. అదే ఊళ్ళో ఒక పేద రైతు నివసిస్తూ ఉంటాడు. వాడికి ఇల్లు లేదు, ఎవరూ లేరు. ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు క్రింద నిద్రపోయేవాడు. అన్నం ఉన్నప్పుడు తినేవాడు. ఒకరోజు పూటకుళ్ళమ్మ ఇంటికి భోజనానికి వెళ్ళాడు. డబ్బులు లేవు, భోజనం పెట్టు, తర్వాత డబ్బులిస్తాను అన్నాడు. హాయిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి మంచి కథ ఎందుకు చెప్పకూడదు? బోల్డంత డబ్బు, అర్ధరాజ్యం, రాజకుమార్తె లభిస్తాయి అంది పూటకుళ్ళమ్మ. అవును, ఎందుకు చెప్పకూడదు? తాను ఎలాగూ రాజుగారికి అల్లుణ్ణి కాబోను. కనీసం ఓ 2 రోజుల పాటు సుష్టిగా విందు భోజనాలు చేయొచ్చు అనుకొని ఆ రైతు రాజుగారి కోటకు వెళ్ళాడు. భటులు ఆ రైతును రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు. రాజుగారు రైతును చూసి ఎందుకు వచ్చావని అడిగాడు. మీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను. ముందుగా నాకు తినడానికి, తాగడానికి ఏదైనా తెప్పించండి అన్నాడు. ఆ రైతు చింకి బట్టలు చూసి ఆహా, నా కూతుర్ని పెండ్లాడడానికి ఎలాంటి వాడు వచ్చాడో అనుకున్నాడు రాజుగారు. అయినా రైతు ఏం కథ చెప్తాడో వినాలని రాజుగారికి బాగా కుతూహలంగా ఉంది. రైతుకు కావలసినంత భోజనము, పిండి వంటలు తెప్పించాడు. రైతు కడుపు నిండా తిని బ్రేవుమని తెచ్చిన తర్వాత ఇప్పుడు కథ చెప్పు అని రాజుగారు ఆజ్ఞాపించారు. రైతు కథ ఇలా ప్రారంభించాడు. కొన్నాళ్ల క్రితం చనిపోయిన మా తండ్రి ఈ దేశంలో అతిపెద్ద ధనికుల్లో ఒకరు. ఆయనకు దేవేంద్ర భవనం లాంటి ఇల్లు ఉండేది. పావురాలు ఇంటికప్పు మీదికి ఎగిరి నక్షత్రాలను ముక్కుతో పొడిచేవి. మా భవనం చుట్టూ ఎంత పెద్ద తోట ఉండేదంటే పక్షులు ఒక మూల నుంచి మరో మూలకు ఒక రోజులో ఎగరలేకపోయేవి. రాజుగారు ఆస్థానంలోని ఇతర ఉద్యోగులు మాట్లాడకుండా రైతు చెప్పే కథ వింటున్నారు. రైతు తన కథని అంతటితో ఆపి ఇవాల్టికి ఇంత మట్టుకే, రేపు మళ్ళీ వస్తాను. నాకు భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ చెప్పడం మొదలు పెడతాను అన్నాడు. సరే, మరుసటి రోజు రైతు రాజుగారి దగ్గరికి వెళ్ళి విందు భోజనం ఆరగించి మళ్ళీ కథ చెప్పడం మొదలుపెట్టాడు. మా భవనం పెరటి దొడ్డిలో ఒక ఎద్దు ఉండేది. గొడ్లు కాసే కుర్రాళ్ళు ఇద్దరు ఆ ఎద్దు కొమ్మల్లో తలో దాని మీద కూర్చొని ఆడుకునేవాళ్ళు. పిల్లను గ్రోవి ఊదేవాళ్ళు. కాని ఒకళ్ళ మాట ఒకరికి వినపడేది కాదు. ఆ ఎద్దు అంత పెద్దది అని చెప్పి ఇవాల్టికి ఇంత మట్టికి, మిగతాది రేపు చెబుతాను అంటూ ఆ రైతు చిరునవ్వు నవ్వుతూ రాజుగారి వంటశాలకేసి నడిచాడు. రాజుగారు తల పట్టుకుని దిగులుగా కూర్చున్నాడు. వీడు చెబుతున్న కథ నేనింతవరకు వినని మాట నిజమే. కాని వీడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయను? వీణ్ణి ఎలా వదిలించుకోవాలి చెప్పండి అని రాజుగారు ఆస్థాన పండితుల్ని అడిగారు. మహాప్రభు, వాడు ఇంకా ఏం చెప్పబోయినా ఆ కథ ఎప్పుడో విన్నాను అనండి. మేమంతా కూడా అవును, మేము విన్నాము అంటాము. కావాలంటే మీరు ఓ కాగితం మీద సంతకం పెట్టి ఇవ్వండి, మేమంతా కూడా సంతకాలు పెడతాము అన్నారు. సరే అంటే సరే అనుకున్నారంతా. వీళ్ళంతా తనను తరిమివేయడానికి ఏదో కూడబలుక్కున్నారని రైతు పసిగట్టి ఎత్తుకు పై ఎత్తు వేశాడు. మరుసటి రోజు ఏమీ ఎరగనట్టుగా వచ్చి కథ ప్రారంభించాడు. మా తాతగారి వద్ద ఒక గుర్రం ఉండేది. అది 3 రోజుల్లో భూమి చుట్టూ తిరిగేది. ఇంతలో రాజుగారు ఇతర ఉద్యోగులు కనుసైగలు చేసుకున్నారు. అది చూడనట్టే నటిస్తూ రైతు ఇలా చెప్పసాగాడు. మా ఇంట్లో భోషణాల నిండా బంగారం ఉండేది. ఒకసారి మహారాజుగారు ఒక పెట్టెడు బంగారం మా దగ్గర నుంచి అరువు తీసుకున్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు అన్నాడు. ఇంతలో రాజుగారు అవునవును, నాకు తెలుసు, నాకు తెలుసు అన్నారు. అవునవును, ఇది మేము విన్నాము, కావాలంటే సంతకం పెట్టిస్తాము అంటూ వాళ్ళు ఒక కాగితం మీద సంతకాలు చేసి రైతు చేతిలో పెట్టారు. మీద అంతా అవునని ఒప్పుకొని సంతకాలులో పెట్టినప్పుడు ఆ పెట్టెడు బంగారం వెంటనే ఇప్పించండి మహారాజా, నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆ రైతు తణుకకుండా. అప్పుడు గాని రాజుగారికి ఇతరులకు తాము పప్పులో కాలు వేసిన సంగతి తెలియలేదు.
ఈ దొంగ విధవ నన్ను భలే బోల్తా కొట్టించాడే అనుకుని ఇచ్చిన మాట ప్రకారం రాజుగారు ఒక పెట్టెడు బంగారు కాసులు ఆ రైతుకు ఇచ్చారు. ఆ బంగారంతో రైతు చీకు చింత లేకుండా హాయిగా కాలక్షేపం చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.